టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల నియోజకవర్గంపై మళ్లీ ఫోకస్ పెట్టారా? కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను టార్గెట్ చేసే ప్లాన్లో ఉన్నారా? జగిత్యాల నేతలతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో ఇచ్చిన హింట్ ఏంటి? పాలిటిక్స్లో కవిత యాక్టివ్ అవ్వడంతో జగిత్యాల బీఆర్ఎస్లో మళ్లీ జోష్ వస్తోందా? కవిత వ్యూహాన్ని ముందే పసిగట్టిన సంజయ్ కుమార్ కౌంటర్ స్ట్రాటజీని రెడీ చేసుకుంటున్నారా? For more details, watch this inside story. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు, జైలు, బెయిల్ వంటి పరిణామాల తర్వాత పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ఇక్కడ పార్టీని సెట్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు. కారు దిగి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు చెక్ పెట్టేలా వ్యూహరచన చేసే ప్లాన్ లో ఉన్నారు. దీటైన నేతను ఎంపిక చేసి హస్తం పార్టీ పాలిటిక్స్ కు ఎత్తిపెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే నెలలో జగిత్యాల పర్యటనకు ప్లాన్ చేసుకున్నారట. ఇదే సమయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా అలర్ట్ అయి కవిత రాజకీయాలను కట్టడి చేసేలా కౌంటర్ స్ట్రాటజీతో రెడీ అవుతున్నారు. దీంతో జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జగిత్యాల నియోజకవర్గంలో ప్రజా తీర్పు ఎప్పుడూ విలక్షణంగానే ఉంటుంది. చిక్కు సమస్యలతో ఇక్కడి రాజకీయాలు ఎక్కడా కొంత సంక్లిష్టతతో పాటు కన్ఫ్యూజన్ గానే ఉంటాయి. 2.5 దశాబ్దాల రాజకీయాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. 5-6 మినహా మిగతా సమయం అంతా గందరగోళంగానే నడిచాయి. 2009లో వైఎస్ఆర్ నేతృత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. అప్పట్లో జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి అయ్యేవారు. కానీ టీడీపీ నుంచి ఎల్ రమణ విజయం సాధించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో జీవన్ రెడ్డి గెలిచారు. కానీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. కల్వకుంట్ల కవిత ఏరి కోరి తెచ్చుకున్న సంజయ్ కుమార్ ఓడిపోయారు. ఒక విధంగా 2014లో ఉత్తర తెలంగాణలో అన్ని సీట్లను గెలుచుకున్న బీఆర్ఎస్ కు జగిత్యాలలో పరాజయం తప్పలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సంజయ్ కుమార్ శాసనసభ్యుడిగా గెలిచారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జీవన్ రెడ్డి ఓడిపోయారు. ఈ విషయాలను పరిశీలిస్తే జగిత్యాల ప్రజా తీర్పు ఎంత విలక్షణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 25 ఎల్ రమణ, జీవన్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత కల్వకుంట్ల కవిత ఇక్కడ తమదైన ముద్ర వేశారు. అయితే 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తర్వాత కవిత రాజకీయ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. లో నిజామాబాద్ పార్లమెంట్లోని 7 అసెంబ్లీ స్థానాలకు గాను 6 చోట్ల బీఆర్ఎస్ గెలిచింది. ఒక జగిత్యాలలో మాత్రం కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి చరిష్మా ముందు గులాబీ పార్టీ నిలబడలేకపోయింది. ఉత్తర తెలంగాణ అంతా కారు దూసుకుపోయినా జగిత్యాల మాత్రం కేసీఆర్ తో పాటు కవితకు కంట్లో నలుసులా మారింది. అయితే సంజయ్ కుమార్ ఓడినప్పటికీ ఈయన్నే ముందు పెట్టి అనధికార ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పనులు చేయించింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తుగడలు వేసింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగిత్యాలకు 4500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేసీఆర్ సర్కార్ మంజూరు చేసింది. రోళ్లవాగు ప్రాజెక్టు పనులు శాంక్షన్ చేసింది. నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు ఇచ్చింది. 2014 నుంచి 2018 ముందస్తు ఎన్నికల వరకు సంజయ్ కుమార్ ను కంటికి రెప్పలా కాపాడారు కవిత. మిగతా నియోజకవర్గాలను వదిలిపెట్టి మరీ జగిత్యాలలో జీవన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పనిచేశారు. 2018లో సంజయ్ కుమార్ కు టికెట్ ఇవ్వొద్దని పార్టీలో కొందరు నేతలు చెప్పినా కవిత వినలేదు. సంజయ్ కి సీటు ఇప్పించుకుని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకుని సత్తాను చాటారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని కంగు తినిపించడంతో కవిత ఒక్కసారిగా రాజకీయ వ్యూహకర్తగా ఫేమస్ అయ్యారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రావడంతో కేడర్లో జోష్ కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల వరకు బాగానే ఉంది. కానీ
2019 పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి కవిత ఓడిపోయారు. అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఒంటెత్తు పోకడలపై పార్టీ క్యాడర్ కవితకు ఫిర్యాదు చేశాయి. వాస్తవాలను పరిశీలించకుండా కార్యకర్తలు చెప్పిందే నమ్మిన కవిత సంజయ్ను దూరం పెట్టే ప్రయత్నం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేకి ప్రాధాన్యత ఇవ్వలేదు. జగిత్యాల మున్సిపాలిటీతో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎన్నిక విషయంలో ఎమ్మెల్యే మాటకు విలువ లేకుండా పోయింది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తో పాటు జగిత్యాల మార్కెట్ కమిటీ నియామకంలోనూ శాసనసభ్యుడు సూచనలను పక్కన పెట్టారు. ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య అలా మొదలైన వైరం చినికి చినికి గాలివానలా మారింది. సంజయ్ కు విలువ ఇవ్వకుండా జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతకు ప్రాధాన్యత ఇచ్చారు కవిత. దీంతో అలిగిన ఎమ్మెల్యే జగిత్యాల నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్న కవితను టార్గెట్ చేయడంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో గత ఎన్నికల్లో సంజయ్ కు సీటు ఇవ్వద్దని అప్పటి కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, ధర్మపురి నుంచి ప్రాతినిధ్యం వహించిన కొప్పుల ఈశ్వర్ పార్టీ అధినాయకత్వం దృష్టికి తెచ్చారు. కానీ హైకమాండ్ మాత్రం సంజయ్ కే సీటు ఇవ్వటంతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యేతో ఉన్న గ్యాప్ ను తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గత ఎన్నికల్లో జగిత్యాలలో జీవన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దూకుడు పెంచారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కు ఇది ఇబ్బందికర పరిణామంగా మారింది. నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తామని ప్రభుత్వం నుంచి ఆఫర్ రావడంతో కాంగ్రెస్ లో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు కార్ పార్టీ నేతలు సంజయ్ ను టార్గెట్ చేశారు. పార్టీ మారిన జగిత్యాల ఎమ్మెల్యే రాజకీయ వ్యభిచారి అంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు. సంజయ్ కాంగ్రెస్ లో చేరటంతో అలిగిన జీవన్ రెడ్డిని పార్టీ నాయకత్వం బుజ్జగించింది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఇటీవల యాక్టివ్ అయిన కవిత జగిత్యాలపై ఫోకస్ పెట్టారు. పార్టీని కాపాడుకుంటానని ముఖ్య నేతలతో చెప్పారట. డిసెంబర్ మొదటి వారంలో జగిత్యాలకు వచ్చి బీఆర్ఎస్ ను సెట్ చేసే ప్లాన్ లో ఉన్నారు. దీంతో ఎమ్మెల్సీ కవిత మాటల యుద్ధాన్ని తట్టుకునేలా సంజయ్ కౌంటర్ స్ట్రాటజీతో రెడీ అవుతున్నారు. కారు పార్టీ నేతలు పొలిటికల్ గా దాడి చేస్తే ఎదురు దాడికి సిద్ధం అవుతున్నారు. దీంతో జగిత్యాల పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. జగిత్యాల రాజకీయాల్లో కవిత మళ్లీ తన పాత ముద్ర వేస్తారో లేదో చూడాలి.